ఈనాడు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని కల్లుగీత కార్మిక సంఘం ఆఫీస్లో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్ద వెంకటరాములు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి సురుగు శేఖర్ గారు, మిగతా మిత్రులు హాజరై ఉన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్లుగీత కార్మికులు, గౌడ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఈనాడు మనం చూస్తే గీతా కార్మికుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఒక గీతా కార్మికుడు గీత గీయడానికి చెట్టు నుంచి చెట్టు పైకెక్కి కింద వచ్చేదాకా జీవితం మీద భరోసా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ బతుకులు దినదినము గండంలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అందినటువంటి వార్త, ముత్తకొండ గ్రామంలో స్వామిగౌడ్ అన్నటువంటి గీతా కార్మికుడు చెట్టు నుంచి కింద పడి చనిపోవడం అనేది జరిగింది. వారికి ఈ సందర్భంగా మేము జోహర్లు అర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా కూడా ఈనాడు ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి గీతా కార్మికులు రోజు అనేకమైనటువంటి ప్రమాదాలకు లోనై చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రమాదాల బారి నుండి తగ్గించడానికి, వారి ప్రయోజనాలకు ప్రభుత్వము గద్దెనెక్కకున్న ముందు 5,000 కోట్లు వారికి కల్పిస్తాం, గీతా కార్మికులకు పెన్షన్ కల్పిస్తాం, సేఫ్టీ మోకులు ఇస్తాం అని చెప్పేసి ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కడం జరిగింది. మేము కల్లుగీత కార్మిక సంఘం తరఫు నుంచి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాలకు, గీతా కార్మికుల యొక్క ప్రయోజనాలకు, గౌడ సోదరులకు ప్రయోజనం ఉండే విధంగా ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మేము కల్లుగీత కార్మిక సంఘం నుంచి ఒకటే అడుగుతున్నాం, 5,000 కోట్లు ఈ గౌడ గీతా కార్మికులకు భరోసా